అక్షర గుళికల సంజీవనం అమోఘ లీలల సారం లీలా మానుష చరితం సచ్చరితం సాయి చరితం. ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి మానవుడికి కూడా ప్రతి జన్మలో జనకుడు ఉంటాడు. ఆ జనకుడి వల్లనే మనము ఈ భూమిపైకి వస్తాం. కానీ ఎన్ని జన్మలు మారినా సరే జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి తండ్రి అయినటువంటి సద్గురువు మాత్రం ఒక్కరే ఉంటారు. ఎందుకంటే మనము అనేక జన్మల్లో అనేక రకాలైనటువంటి జీవుల రూపంలో మనం జన్మిస్తాం. జన్మించినప్పుడు ఒక్కొక్క జన్మకు ఒక్కొక్క తండ్రి ఉంటాడు. కానీ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి సద్గురువు మాత్రము శాశ్వతమైనటువంటి వారు ఒక్కరే ఉంటారు. సద్గురువు ఎంత గొప్పవారంటే, తండ్రి కొంతకాలం మాత్రమే మనల్ని పోషించి తన బాధ్యతను దింపేసుకుంటాడు. ఆ తర్వాత నుంచి జీవిత పర్యంతము కూడా మనల్ని కనిపెట్టుకొని పెంచి పోషించేటువంటి ఒకే ఒక తండ్రి సద్గురువు. అందుకనే ఈరోజు సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ కూడా కన్న తండ్రి కంటే కూడా కనిపెట్టుకొని పెంచుతున్నటువంటి సద్గురువుపైనే మనకు మమకారం ఉంటుంది. ఎందుకంటే ఆయనతో విడదీయనటువంటి బంధం మనం పెనవేసుకుంటాం. జన్మ జన్మలుగా మనల్ని కాపాడుతూ ఏ జన్మలో ఏ జీవిగా మనం జన్మించినా సరే మన యొక్క యోగక్షేమాలను ఆయన చూస్తాడు. కొడుకు చెడు మార్గం పడితే, కొడుకు అవలక్షణాలుంటే తండ్రి వాడిని ఈసడించుకొని దూరం పెడతాడు. సద్గురు అలా కాదు. ఎన్ని దుర్గుణాలున్నా ఆ దుర్గుణాలన్నింటినీ కూడా ప్రక్షాళన చేసి తనవాడు అనుకునేటువంటి వాడిని మంచి మార్గంలో పెట్టడానికి అహర్నిశలు కూడా సద్గురువు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకనే సద్గురువు యొక్క రుణాన్ని ఎన్ని జన్మలు మనం ఎత్తినా సరే మనం తీర్చుకోలేం. మనకు జన్మనిచ్చినటువంటి తండ్రిని లౌకికపరమైనటువంటి తండ్రి అంటాం. ఎవరైతే మనకు బ్రతికే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి సద్గురువును అలౌకికమైనటువంటి తండ్రి అని అంటాం. ఈ అలౌకికమైనటువంటి తండ్రి చేసేటువంటి మేలు ఎంత గొప్పదంటే, బిడ్డ చేత ఉన్నటువంటి రుణానుబంధం చేత తండ్రి వాడికి కావలసినటువంటి సౌకర్యాలు, అదేవిధంగా కొంత ఆస్తిపాస్తులు ఇస్తాడు. కానీ సద్గురువు తలుచుకుంటే అంతకు మించినటువంటి దాన్ని ఇస్తారు. జన్మరాహిత్యాన్ని ప్రసాదించి ఇక మరుజన్మ లేకుండా వారిలో మనల్ని ఐక్యం చేసుకుంటారు. ఎప్పుడూ కూడా మనం ఇంకా వారి ఆత్మతో కలిసి జీవించేటువంటి గొప్ప స్థితికి, జన్మరాహిత్యానికి సద్గురువు తీసుకెళ్తారు. అలౌకికమైనటువంటి తండ్రి చూసేటువంటి ఆలనా పాలన చాలా గొప్పది. తన బిడ్డ ఎప్పుడూ ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు. తన బిడ్డ యొక్క కర్మలను ఎంత తొందరగా దాన్ని తీసివేస్తే తన బిడ్డ ఉపశమనాన్ని పొందుతాడనేటువంటి అటెన్షన్తో ఎప్పుడూ కూడా అలౌకికమైనటువంటి మన తండ్రి సద్గురువు మన కోసము అహర్నిశలు వాటిని తొలగించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. బాబాకు తన బిడ్డల పట్ల ఎంత మమకారం అంటే, బిడ్డ చిన్నబోయి కూర్చుంటే ఏదో ఒక రూపంలో మనల్ని ఓలలాడిస్తారు. చాలామందికి ఈరోజు బాబా ఒక ఎమోషన్ కనెక్టివిటీ అయ్యారు. మరొక 5 రోజుల్లో మనము బాబా యొక్క మహాసమాధి ఉత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం. మనందరి కోసం మనల్ని ఉద్ధరించడానికి బాబా శరీరాన్ని తీసుకొని ఆ శరీరంతో చేయాల్సినటువంటి తన అవతార కార్యాన్ని పూర్తి చేసి ఆ శరీరాన్ని వదిలి మనందరి కోసం కూడా ఈరోజు ఆయన సర్వత్రతా వ్యాపించి ఉండి మనల్ని ఏ విధంగా రక్షిస్తున్నారో మనం అనుభవిస్తున్నటువంటిదే. బాబా ఆ రోజు ఆ రూపం తీసుకోకపోయి ఉంటే ఈరోజు కేవలం వారి నామంతోనో లేకపోతే వారి యొక్క బోధతోనో మనము ప్రభావితం కాలేకపోయేటువంటి వాళ్ళం. ఇది వాస్తవం. శ్రీ సాయి సచ్చరితలో శ్రీ సాయిబాబాయే చెప్తారు, నన్ను సగుణ సాకార రూపంలో నఖశిఖ పర్యంతము చూడండి, నా ధ్యానాన్నే చేయండి, నా నామాన్నే స్మరించండి, ఆ తర్వాత మీరు మీ అంతరంగంలో నా యొక్క నిరాకార రూపాన్ని ధ్యానించేటువంటి స్థితికి వస్తారని చెప్పి. ఎంత జ్ఞానులైనా సరే,
ఎంత పండితులైనా సరే భగవంతునికి రూపం లేకపోతే భగవంతుని ఉపాసన చేయలేరు. అందుకోసమే బాబా మనందరి కోసము ఒక ఫకీరు రూపంలో ఈ భూమిపైన అవతరించి వారి యొక్క అమృతతుల్యమైనటువంటి బోధనలు శ్రీ సాయి సచ్చరిత ద్వారా మనకు అందించి ఈ కలియుగంలో మనందరినీ కూడా ఉద్ధరించడానికి అవతరించినటువంటి గొప్ప భగవత్ స్వరూపం. వారు కేవలం భగవంతుడు మాత్రమే కాదు, వారు మనలో ఒకరిగా ఎప్పుడూ మనవారు అనేటువంటి భావన మనకు కలిగేలాగా మనల్ని ఆనందపరుస్తాడు, లాలిస్తాడు. అందుకనే బాబా పట్ల మనకు ఇంత ప్రేమ మనకు కలుగుతుంది. 50వ అధ్యాయాన్ని చూసినట్టయితే 50వ అధ్యాయంలో ప్రత్యేకమైనటువంటి ప్రస్తావన ఏమీ ఉండదు. కేవలం 50వ అధ్యాయము ఎందుకు రాస్తారో తెలుసా? హేమాడ్ పంతు నానాసాహెబు బాబా పాదాలను ఒత్తుతూ భగవద్గీత శ్లోకాన్ని వల్లవేస్తుంటే, నానా ఏం చేస్తున్నావు, నువ్వు ఒక్కడివే ఎందుకు అలా లోపల చదువుకుంటున్నావు, కొనుక్కుంటున్నావు, మాకు కూడా చెప్తే మేము దాన్ని వింటాం కదా అనంటే, బాబా భగవద్గీతలోని శ్లోకాన్ని నేను చదువుతున్నాను అంటే, ఏది పైకి చదువు అని చెప్పి బాబా అంటారు. గీతలో ఉన్నటువంటి తద్విత్ పనిప్రాతేన అనేటువంటి శ్లోకాన్ని గట్టిగా నానా వినిపిస్తారు. దానిని బాబా విని సంతుష్టులయ్యారు. ఆ తర్వాత శ్లోకం యొక్క అర్థం చెప్పమని బాబా అడుగుతారు. పూర్వం ఆచార్యులు వ్యాఖ్యానించినటువంటి అర్థాన్ని నానాసాహెబ్ బాబాకు చెప్తారు. అప్పుడు బాబా అంటారు, జ్ఞానానికి ముందు ఆ తగిలించి చూడు, దాన్ని ఎందుకు మనం అజ్ఞానం అనేటువంటి దాన్ని మనం చదవకూడదు, అజ్ఞానం వీడిపోతేనే కదా జ్ఞానం వస్తుంది అనేటువంటి మాట బాబా చెప్తారు. దానిని నానాసాహెబ్ను మళ్ళీ పరిశీలించి చూడమని చెప్తారు. ఉపదేక్షించితే జ్ఞానం అనేటువంటి దాన్ని మరలా ఒకసారి చదవమని చెప్పి నానాని అడుగుతారు. దాన్ని చదివిన తర్వాత అందులో తే అనేటువంటి అక్షరం తర్వాత ఆ అకారం అనేటువంటి అర్థాన్ని తెలిపే అవగ్రహ గుర్తు ఆ శ్లోకంలో ఉంది. అంటే జ్ఞానానికి ముందు అవగ్రహం చెప్పేటువంటి ఆ అనేటువంటి దాన్ని వేస్తే అది అజ్ఞానం అవుతుంది కదా అనేటువంటిది బాబా నానాసాహెబ్ చెప్తారు. అదేవిధంగా హేమాడ్ పంతు 39వ అధ్యాయంలో ఈ శ్లోకానికి సంబంధించినటువంటి వివరణతో కూడినటువంటి అధ్యాయాన్ని రాస్తారు. అయితే సచ్చరిత ముద్రణకు ముందు హేమాడ్ పంతు సాయిలీలా మాసపత్రికలో ఈ అధ్యాయాలన్నింటినీ కూడా ప్రచురింపజేశారు. అప్పుడు 39వ అధ్యాయం చదివినటువంటి కొంతమంది దానిని వ్యతిరేకించడం జరిగినారు. ఎందుకంటే తే అనేటువంటి అవగ్రహ పదము సంస్కృతంలో సరిగ్గా మనం వాడము, కాబట్టి అక్కడ అజ్ఞానం ఎలా అవుతుంది, అది జ్ఞానమే అని చెప్పి చాలామంది హేమాడ్ పంతుకు లేఖలు రాయడం, సాయిలీలా మాసపత్రికకు వచ్చినటువంటి లేఖల్లో కూడా కొద్దిమంది దాన్ని ప్రస్తావిస్తారు. దానికి సరైనటువంటి వివరణ ఇవ్వాలని చెప్పి 50వ అధ్యాయం మొత్తము కూడా భగవద్గీత శ్లోకానికి సంబంధించి, ఎందుకంటే ఇక్కడ చాలామంది ఏమని విమర్శిస్తారంటే, నానా ఏదో లేనటువంటి అభూత కల్పనలు ఇక్కడ చేశారు, అసలు సంస్కృతంలో అవగ్రహానికి సంబంధించినటువంటి దాన్ని మనం తీసుకోము, కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఉపదేశించితే జ్ఞానం అనేటువంటిది ఉంది, ఆ అవగ్రహము ఆ అనేటువంటిది కాదు అనేటువంటిది చాలామంది దాన్ని వ్యతిరేకిస్తారు. దాన్ని తెలియపరచడం కోసము బాబా యొక్క జ్ఞానస్వరూపాన్ని ఆవిష్కరించడానికి మరలా 50వ అధ్యాయంలో పూర్తిగా తద్వితైన ప్రణిప్రేత అయినటువంటి శ్లోకానికి సంబంధించినటువంటి వివరణే ఇందులో ఉంటుంది. 39వ అధ్యాయంలో బాబా చెప్పినటువంటి అజ్ఞానము వీడితేనే జ్ఞానము కనిపిస్తుంది, నిప్పు పైన ఉన్నటువంటి ఆ కప్పబడేటువంటి బూడిది తొలగితేనే ఆ నిప్పు కనిపించినట్టు, ఆ విధంగా జ్ఞానం అనేటువంటిది లోపల దాగి ఉంటుంది, దానిని అజ్ఞానం అనేటువంటి పొర కమ్మి ఉంటుంది, అజ్ఞానం అనేటువంటి పొరను తొలగించుకుంటే జ్ఞానం అనేటువంటిది పైకి వస్తుంది. జ్ఞానం ప్రత్యేకంగా తయారు చేయబడ్డటువంటి వస్తువు కాదు, ప్రతి ఒక్కరిలో కూడా అది జ్ఞానం ఉంటుంది, జ్ఞానం అనేటువంటి బీజం ఉంటుంది. జ్ఞానం అనేటువంటి బీజము మొలకెత్తకుండా అజ్ఞానం అనేటువంటి పొర అడ్డుపడుతూ ఉంటుంది, దాన్ని తొలగించుకుంటే మనకు జ్ఞానం
ప్రకాశిస్తుంది అనేటువంటి మాట అక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ వివరణ ఇస్తూ హేమాడ్ పంతు ఒక మాట ఇక్కడ రాస్తారు. ఎవరు ఏమనుకున్నా నానా మాట ప్రామాణికంగా కానీ అప్రామాణికంగా కానీ అతడు చెప్పింది అర్థం లేదనడం మాత్రం అది వ్యర్థమైనటువంటి మాట. నానా పైన ఏ ద్వేషము లేకుండా ఏ వికారాలు లేకుండా పాఠకులు తమ యొక్క దృష్టి దోషాన్ని తొలగించుకుంటే అంతటా ఏ దోషము లేకుండా సవ్యంగా అది కనిపిస్తుంది. ఉత్తమోత్తమైనటువంటి శ్రీ సాయిలీలా పత్రికలో 39వ అధ్యాయాన్ని చదవకుండా 50వ అధ్యాయాన్ని అర్థం చేసుకోవడం అది సమంజసం కాదు. శ్రీకృష్ణుడి నోటి నుండి వెలువడ్డటువంటి భగవద్గీతలోని జ్ఞానయజ్ఞం అనే 4వ అధ్యాయంలో 34వ శ్లోకంలో అజ్ఞానమను విషయంపై ఈ ప్రవచనం జరిగింది. తద్విత్ ప్రణిప్రాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంచితే జ్ఞానం జ్ఞానినం తత్వదర్శినం. ఇది గీతలోని మూల శ్లోకం. ఇందులో 3వ చరణాన్ని గమనిస్తే జ్ఞానం అన్న పదానికి ముందు అవగ్రహాన్ని వేస్తే అది అజ్ఞాన పదాన్ని సూచిస్తుంది. అవగ్రహ పదాన్ని ఊహించకపోతే అది నిస్సందేహంగా జ్ఞానం అనేటువంటి పదమే. దీనికి విరుద్ధంగా ఎవ్వరూ అడ్డు చెప్పరు. జ్ఞానదేవతు కైవల్యం అంటే జ్ఞానం వలనే మోక్ష ప్రాప్తి అనేటువంటి శృతి వచనాన్ని అందరూ అంగీకరిస్తారు. అందువల్ల అవగ్రహ పదాన్ని జోడిస్తే అసలైనటువంటి అర్థం వస్తుందని చెప్పి హేమాడ్ పంతు ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ ఎంత గొప్ప అర్థాన్ని వివరణ ఇస్తారంటే, శుక మహర్షి వంటి పరమజ్ఞానికి కూడా సంశయాల వల్ల నష్టం జరిగింది. ఈ అనుమానాల కారణంగానే అజ్ఞానం ప్రకటితమవుతుంది. దీనిని గురువు తప్ప ఎవ్వరూ తొలగించలేరు. జ్ఞానులకు సందేహాలు కలిగితే వారికి కూడా అభిమానం ఆవరిస్తుంది. పాలతో నిండి ఉన్నటువంటి పాత్రలో పులుపు చుక్క పడితే అవి విరిగిపోతాయి. అందువలన మనం ముందు అజ్ఞానాన్ని తెలుసుకోవాలి. అజ్ఞానం తొలగిపోతే చిత్తశుద్ధి కలిగి నిరవధిక జ్ఞానంతో వెంటనే అభేద సమాధి కలుగుతుంది. ద్రవ్యాన్ని వైభవాన్ని ధ్యానించే వారికి, విషయ సుఖాలలో తృప్తి చెందని వారికి, ఎప్పుడూ భార్యాబిడ్డల గురించే ఆలోచించే వారికి జ్ఞానం అజ్ఞానమే అవుతుంది. అజ్ఞానం తొలగిపోతేనే జ్ఞానం ప్రకటితమవుతుంది. అజ్ఞానాన్ని కప్పుకొని ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆవు యొక్క పొదుగు పాలతో బాగా నిండి ఉంటుంది. అక్కడే పొదుగును గట్టిగా పట్టుకొని ఒక జోరీగా ఉంటుంది. కానీ దానికి రక్తం పైన ప్రీతి, దానికి పాల రుచి తెలియదు. పాల రుచి తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం కూడా దానికి లేదు. అట్లే కప్పకు తుమ్మెదకు తామర పువ్వే నివాసం. కప్ప తామర పువ్వు కింద ఉన్నటువంటి బురదను ఆస్వాదిస్తుంది, కానీ తుమ్మెద మాత్రము తామర పువ్వులో ఉన్నటువంటి పుప్పొడిని ఆస్వాదిస్తుంది. కాబట్టి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు తుమ్మెదలాగా పుప్పొడిని ఆస్వాదిస్తారు. అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు కేవలం బురదలో మాత్రమే ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం బాగా గమనించినట్టయితే బాబా ఎప్పుడూ కూడా జ్ఞానబోధ ఎవరికీ చేయలేదు. వారు అజ్ఞానం అనేటువంటి పొరలను తొలగించి మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వికసింపజేయడానికి ప్రయత్నం చేశారు. అంతే తప్ప ప్రత్యేకమైనటువంటి జ్ఞానబోధ మనకి ఎక్కడా కూడా శ్రీ సాయి సచ్చరిత్రలో కనిపించదు. కేవలం మనం చేస్తున్నటువంటి తప్పిదాలను, మనం నడుస్తున్నటువంటి తప్పుదారిని, వాటిని బోధించి నువ్వు సరైనటువంటి మార్గంలోకి రమ్మన్నారు తప్ప, నువ్వు ఈ విధంగా నేను వేసినటువంటి దారిలో నడిస్తే తప్ప, నేను చెప్పినటువంటి దాన్ని ఆచరిస్తే తప్ప నీకు జ్ఞానం వస్తుందనేటువంటి విషయాన్ని ఎక్కడా కూడా బాబా చెప్పలేదు. అంతేకాదు ఎంతోమంది బాబా దగ్గరికి ఆ రోజు బాబా జ్ఞానాన్ని ప్రసాదిస్తారు, జ్ఞానబోధ చేస్తారు అనేటువంటి దాంతో వచ్చినటువంటి వాళ్ళకు కూడా బాబా కనువిప్పు కలిగించి ముందు నీలో ప్రవర్తనను మార్చుకోమని చెప్పాడు. మనము నిన్నటి అధ్యాయంలో చెప్పుకున్నాం కదా, హరి కనోబాకు ఏ బుద్ధితో వచ్చాడు? తను చెప్పులపైనే చిత్తం ఉంది, కేవలం బాబా చమత్కారాన్ని చూడడానికి వచ్చాడు. బాబా పైన ఏం విశ్వాసం లేదు. కానీ బాబా ఆ చెప్పులను, అజ్ఞానం అనేటువంటి ఆ చెప్పులను దాచిపెట్టి తన యొక్క సర్వత్రత సర్వవ్యాపకత్వం అనేటువంటి
దాన్ని చూపి అతనిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మేలుకొల్పాడు. ఆ అజ్ఞానం అనేటువంటి పొర చెప్పుతో తీసివేశాడు. జ్ఞానం అనేటువంటి దాన్ని తన సర్వవ్యాపకత్వం అనేటువంటి పరసవేదితో దానిని పెకిలించి ఇది అసలైనటువంటి జ్ఞానం అనేటువంటి దాన్ని చూపెట్టారా లేదా? అదేవిధంగా సోమదేవస్వామి కూడా ఎంత గర్వంతో అహంకారంతో వస్తాడు. మసీదు పైన జెండాలు కట్టుకునేటువంటి సాధువు ఇంత ఆడంబర సాధువా అని చెప్పి వస్తే అసలు దర్శనమే కాలేదు. కేవలం మసీదు బయట నుంచి బాబా యొక్క రూపాన్ని చూడగానే మనస్సు ప్రశాంతతకు లోనైంది. తన యొక్క మనస్సు శాంతించి అక్కడే స్థిరపడిపోవాలనేటువంటి బుద్ధి కలిగింది. అంటే బాబా చేసేటువంటివి ఎంత అద్భుతంగా ఉంటాయంటే బోధ లేదు, ఒక మాట లేదు, ఒక పలకరింపు లేదు, ఏమీ ఉండవు. ఈరోజు మనందరం కూడా బాబాకు ఇంత చేరువ కావడానికి కారణం ఏమిటి? కేవలం వారి యొక్క ప్రేమమయమైనటువంటి వారి రూపం. ఈరోజు మనందరం కూడా బాగా పరిశీలించుకుంటే ఎవరికి వారము బాబా పట్ల మనకి ఇంత ప్రేమ పెరగడానికి కారణం ఏమిటి? నాకు ఎప్పుడు అనిపిస్తుంది, నాకు రెండే విషయాలు కనిపిస్తాయి. ఒకటి, వారి నేత్రాలు మిలమిలా మెరుస్తూ ఉంటాయి. రెండవది, వారి చిరు దరహాసం పలకరిస్తున్నటువంటి తీరు మహాద్భుతంగా ఉంటుంది. చాలామంది నావల్స్లో దాంట్లో రాస్తారు కదా, కళ్ళతో నవ్వడం, కళ్ళతో పలకరించడం అనేటువంటిది. బాబా నయనాల్లో ఆ నవ్వు ఉంటుంది, ఆ దరహాసం అంతా కూడా వారి నయనాల్లో ఉంటుంది. అంతేకాదు వారు నవ్వేటువంటి ఆ చిరునవ్వుకు 1,00,000 భాష్యాలు మనం వెతుక్కోవచ్చు. అంత అద్భుతంగా వారి యొక్క మోము ఉంటుంది. అందుకనే వారితో మనము విడదీయనటువంటి బంధాన్ని మనం ఏర్పరచుకుంటాం. మనం ఏ జన్మలో ఏ జీవిగా జన్మించినా సరే వారి ధ్యాసే ఉండేలాగా మనకు ఒక గొప్ప అనుగ్రహాన్ని ఇస్తారు. ఈరోజు చాలామంది మనం బాబా దగ్గరికి వచ్చామంటే మనకేదో కష్టం వస్తేనో లేకపోతే బాబా పట్ల ప్రేమ కలిగితేనో ఇదంతా సెకండరీ విషయాలు. ఇవన్నీ మొదటి విషయం ఏమిటంటే అనేక జన్మలుగా నీకు ఆయన అలౌకికమైనటువంటి తండ్రిగా ఉండి నీ బాధ్యతను ఆయన చూస్తున్నాడు. అందుకనే బాబా పట్ల మనకి ఇంత ప్రేమ కలగడానికి. అంతేకాదు బాబాకు మన పట్ల ఇంత బాధ్యత ఎందుకు ఉండాలి? భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తుడి యొక్క పరిపూర్ణమైనటువంటి బాధ్యత తీసుకోడు. భక్తుడి యొక్క అర్హతను బట్టి, అతను చేసినటువంటి సాధనను బట్టి భగవంతుడు అనుగ్రహాన్ని ఇస్తాడు. కానీ ఒక్కసారి మనతో రుణానుబంధం ఏర్పడినటువంటి సద్గురు అనేటువంటి అలౌకికమైనటువంటి తండ్రి మనకు ఎంత గొప్ప మేలు చేస్తాడంటే ఏది కూడా మనం అడగాల్సినటువంటి అవసరం లేదు. తండ్రి మనం స్కూల్ వయసు నుంచి కాస్త యువకులుగా అయ్యేంత వరకు కూడా తండ్రి అడిగితేనే ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో తండ్రిని నేరుగా అడగలేం, తల్లిని అడ్డుపెట్టి అడుగుతాం. కానీ బాబా దగ్గర అటువంటి అడ్డుపెట్టి అడగడాలు ఇటువంటి ఏమీ ఉండవు. వారు నేరుగా నేర్పరితనంతో మనకు కావలసినటువంటి వాటిని అన్నింటినీ కూడా వారు బాధ్యతగా నిర్వర్తిస్తూ ఉంటారు. మనకు కావలసినటువంటివి అన్నీ కూడా అందిస్తూ ఉంటారు. బాబా యొక్క సంరక్షణలో ఉన్నటువంటి మనందరం కూడా అదృష్టవంతులం. మరొక 5 రోజుల్లో మనము బాబా గారి మహాసమాధి ఉత్సవాన్ని జరుపుకోబోతున్నాం. బాబా దాదాపు 60 ఏళ్ల పాటు షిరిడీలో ఉండి అనేక మంది భక్తులకు అనేక అనుభవాలు ఇవ్వడం ద్వారా హేమాడ్ పంతు, అదేవిధంగా కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్ ఇటువంటి అనన్యమైనటువంటి శరణు కలిగినటువంటి భక్తుల యొక్క పుణ్యశయం వల్ల ఈరోజు వరకు మనకు బాబా అందగలిగారు. ఆ రోజు భక్తులు బాబాను ఎంత ప్రొటెక్ట్ చేసుకున్నారు. సచ్చరితం చదువుతుంటే నాకేమనిపిస్తుందంటే బాబా శరీరాన్ని వదిలిన తర్వాత ఎక్కడ వారి వైభవం కనుమరుగైపోతుందో, లేకపోతే అందరి మహాత్ముల్లాగానే బాబా శరీరంతో ఉన్నంత మట్టుకు మాత్రమే పరిమితమవు కాకూడదనేటువంటి దాంతో హేమాడ్ పంతు ఎంత అద్భుతంగా ఈ శ్రీ సాయి సచ్చరితను మనకు అందించారు. ఎంత అద్భుతంగా ఈ సాయి సచ్చరితను వారు భావితరాలకు అందించారు. ఒక మాట చెప్తారు సచ్చరితలో, అది వాస్తవం. బాబా శరీరంతో ఉండగా అనేక మంది భక్తులు బాబాతో నడయాడారు, మాట్లాడారు, వారితో కలిసి భుజించారు, కలిసి జీవించారు, కలిసి నిద్రించారు. వాళ్ళందరూ కూడా ధన్యులే. భవిష్యత్ తరం కూడా అదృష్టవంతులైనటువంటి బిడ్డలు. ఎందుకంటే బాబా వారి యొక్క చరిత్రను నా చేతిని పట్టుకొని వారు కలమై రాయించుకొని వారు ఇందులో సజీవంగా ఉన్నారు.
వారి ఈ చరిత్ర చదివినటువంటి వాళ్ళు కూడా అదృష్టవంతులే. ఈ చరిత్రలో బాబా యొక్క ప్రత్యక్ష దర్శనం లభిస్తుంది అనేటువంటి మాట చాలా అద్భుతంగా హేమాడ్ పంత్ రాస్తారు. బాబా మహాసమాధి అధ్యాయాల తర్వాత ఎంత గొప్ప కాన్ఫిడెన్స్ను మనకు కలిగించడానికి రాసినటువంటి అధ్యాయాలన్నింటిలో కూడా బాబా సర్వంతర్యామి, ఆనందరావు పాకడే కదా ఇమీడియట్లీ ఉంటుంది కదా. అందులో బాబా మనం ఎప్పుడు తలిస్తే అప్పుడు వారు ప్రకటితమవుతారు. అదే భావన ఈ రోజుకు మనందరం కూడా పొందుతున్నాం కదా. బాబాను ఎప్పుడు ధ్యానిస్తే అప్పుడు మన నయనాల ఎదుట వారి యొక్క చరణాలు మనకు కనిపిస్తాయి. ఆ చరణాలను తాకిన తర్వాత మనస్సు ఆనందపడుతుంది. ఈ విధంగా బాబాను మొదటి నుంచి కూడా భక్తులే ప్రొటెక్ట్ చేశారు. బాబా యొక్క ఆశయాలను, బాబా యొక్క సర్వవ్యాపకత్వము మనందరికీ అర్థమయ్యేలాగా శ్రీ హేమాడ్ పంత్ అద్భుతమైనటువంటి సచ్చరితను మనకిచ్చారు. ఎందుకంటే ఇంక అధ్యాయాలు ముగియ వస్తున్నాయి కాబట్టి ఈ విషయాన్ని మాట్లాడుకోక తప్పదు. ఎందుకంటే హేమాడ్ పంత్ యొక్క కృషి, వారి తపన అంతా కూడా ప్రతి అక్షరంలో మనకు కనిపిస్తుంది. ప్రతి అధ్యాయం మొదలుపెట్టేటప్పుడు వారు రాసుకునేటువంటి మొదటి మాట, ఈ చరిత్ర రాస్తున్నటువంటిది నేను కాదు, సాక్షాత్తు సాయిబాబాయే. నన్ను ఊరికే కూర్చొనివ్వడు, ఊరికే కూర్చుంటే నా ఆలోచనలన్నీ ఎటో పోతాయి. అందుకనే వెంటనే ఏదో ఒక కథ గుర్తు చేయడం, దాన్ని రాయడానికి నేను కలం పట్టుకొని ఉపక్రమించడం, ఇదే నాకు ఒక గొప్ప సాధనగా ముందుకు సాగింది అని చెప్పి హేమాడ్ పంత్ రాస్తారు. బాబా షిరిడీకి వచ్చిన నాటి నుండి మహాసమాధి వరకు, ఆ తర్వాత మహాసమాధి తర్వాత బాబా యొక్క వైభవము అంతటా కూడా వ్యాప్తించడానికి ఆ రోజు భక్తులు చేసినటువంటి కృషియే. బాబా కేవలం శరీరానికే పరిమితం కారు, వారు ఎప్పుడూ కూడా సజీవులైనటువంటి వాస్తవాన్ని నమ్మారు ఆ రోజు భక్తులు. మహల్సాపతి 3 రోజుల సమాధి సందర్భంగా బాబా దేహాన్ని ఒళ్ళో వేసుకొని ఎవరూ మీరు తాకవద్దు, నా భగవాన్ మళ్ళీ వస్తాడని చెప్పి ఆ రోజు వాదించాడు. కానీ బాబా మహాసమాధి తీసుకున్న తర్వాత పూర్తిగా మౌనంలోకి వెళ్ళిపోయాడు మహల్సాపతి. ఆ దేహాన్ని చూడలేదు, అక్కడ పడుకుంది అది పార్థివ దేహం కాదని చెప్పి భావించాడు. బాబా నిద్రపోతున్నాడు, బాబా సుఖాసీనులై ఉన్నారు, బాబా శయనలీల ఇదంతా కూడా అని చెప్పి అనుకున్నాడు. బాబా మహాసమాధి ఘట్టం వరకు కూడా అస్సలు రాలేదు. అలా పీఠముడి వేసుకొని ద్వారకామయిలోనే మహల్సాపతి కూర్చొని ఉన్నాడు. బాబా యొక్క దేహానికి ఉత్తర క్రియలు అయిపోయాయి, సమాధి అయిపోయింది. దాస్గన్ మహారాజ్ వచ్చి హరినామ సంకీర్తనతోటి పుష్పాలు కుచ్చుతూ మాలలు వేస్తున్నాడు. అయినా సరే మహల్సాకి ఇవేవీ పట్టలేదు, ఎవ్వరితో మాట్లాడడం లేదు. బాబా ఇక్కడ పక్కన కూర్చుంటే తను ఎలాగైతే రోజు కూర్చునేటువంటి వారు అలానే కూర్చున్నారు మహల్సా. అంతేకాదు ప్రతిరోజు కూడా ఇద్దరూ సంభాషించుకుంటే చాలామంది అనుకున్నారు మహల్సాకు పిచ్చి పట్టిందని చెప్పి. కాదు, బాబా ఎప్పుడూ కూడా ద్వారకామయిలో వారు బ్రహ్మస్వరూపంలో ఉంటారు. వారి దర్శనం అక్కడ ఖచ్చితంగా సగుణ సాకార పరబ్రహ్మ రూపంలో మనకు అక్కడ లభిస్తూనే ఉంటుంది. మహల్సా అట్లా తను బ్రతికున్నంత కాలం కూడా ద్వారకామయిలోనే అలానే కూర్చొని అలానే బాబాతో మాట్లాడుతున్నట్టు, అలానే బాబాతో గడుపుతున్నట్టు. ఎందుకంటే బాబా శరీరం వెళ్ళిపోయిందనేటువంటి ధ్యాస తనకు లేదు. బాబా శరీరానికి మాత్రమే పరిమితమైనటువంటి వాడని చెప్పి మహల్సా భావించలేదు. అందుకనే మహల్సాపతి బాబా సజీవంగా ఇదే మసీదులో ఉంటున్నాడు, ఇక్కడే వారి యొక్క నివాసం అనేటువంటి దాంట్లోనే వారి చివరి క్షణం వరకు కూడా గడిపారు. తర్వాత శ్యామ అందరూ కూడా రోదిస్తూ ఉంటారు. రోదిస్తూ ఉంటే కేవలం సభామండపం మెట్ల దగ్గర కూర్చొని విచారవదనంతో ఉంటారు తప్ప అస్సలు బాబా వెళ్ళాడని, బాబా ఇక లేరనేటువంటి దాంట్లో అస్సలు ఎప్పుడూ కూడా ఉండేటువంటి వారు కాదు. ఎందుకంటే శ్యామకు అనేక అనుభవాలు, బాబా శరీరానికి పరిమితమైనటువంటి వారు కాదని, అదేవిధంగా తన భక్తుల కోసం ఎంత గొప్ప ప్రణాళికను బాబా రచిస్తారు. ఎందుకంటే తను గయా వెళ్ళినప్పుడు ఎట్లా పాండాకు ముందే కొన్ని సంవత్సరాల ముందే, ఒక 10-15 సంవత్సరాల ముందే తన చేతనే చిత్రపటాన్ని ఇప్పించి తన గయా వెళ్ళినప్పుడు ఏ విధంగా పాండా తనకు మర్యాదలు చేయాలనేటువంటిది బాబా ముందుగానే నిర్ణయించారు. ఇవన్నీ తెలుసు. అంతేకాదు బాబా ఇచ్చినటువంటి మాట తప్పరనేటువంటి విషయం శ్యామకు బాగా తెలుసు. ఎంతోమందికి శ్యామ ద్వారా
అనుగ్రహాన్ని పొందినటువంటి వారు ఉన్నారు. వారు ఆ ఫలితాన్ని కూడా పొందారు. ఇది శ్యామకు బాగా తెలుసు. శ్యామ చివరి క్షణం వరకు కూడా బాబా ధ్యాసలో చైతన్యంగా ఉన్నటువంటి వారే. అంతేకాదు ఎప్పుడు ఎవరు ఏది పలకరించినా సరే నా దేవా అని చెప్పి అలా బాబాకు సంబంధించినటువంటి విషయాన్ని ఎత్తుకున్నప్పుడల్లా శ్యామ నయనాల్లో అశ్రువులు సుడులు తిరుగుతూ ఉండేటివట. బాబా గురించి మాట్లాడుతున్నప్పుడు శ్యామ ఒక అలౌకికమైనటువంటి స్థితికి వెళ్ళిపోయేవారట. వెళ్ళిపోయి బాబా గురించి చెప్తుంటే ఎదుట ఉన్నటువంటి వాళ్లకు సాక్షాత్తు బాబాను అక్కడ కళ్ళతో చూసినటువంటి అనుభవం కలిగేదట. చాలామంది నానావల్ని పిచ్చివాడని చెప్పి అనుకునేటువంటి వారు. కానీ మహాసమాధి సమయంలో నానావలి చేసినటువంటి రోదన మామూలు కాదు. బాబా మహాసమాధి అయిపోయినా సరే, ఆ కార్యం ముగిసినా సరే బాబాను తలుచుకుంటూ నానావలి కుమిలి కుమిలి ఏడ్చేటువంటి వాడట. అలా బాబా మహాసమాధి అయినటువంటి 13 రోజులకి, ఎందుకంటే తట్టుకోలేకపోయాడు, ఉండలేకపోయాడు. అందరూ అనుకున్నట్టు నానావలి పిచ్చివాడే. ఎవరి కోసం ఆ పిచ్చి? బాబా కోసం ఆ పిచ్చి. ఆ పిచ్చిని బాగా మనసుకు పట్టించుకొని నానావలి 13 రోజుల కంటే ఎక్కువగా ఉండలేకపోయారు. బాబా 13వ రోజు శాస్త్రోక్తంగా జరుగుతున్నటువంటి సందర్భంలోనే నానావలి వారి యొక్క ప్రాణాలను త్యజిస్తారు. అంత గొప్పగా బాబాను ఆ రోజు అందరూ ప్రేమించారు. అంతేకాదు బాబా మహాసమాధి సందర్భంగా 13వ రోజు, అంతేకాదు ప్రతి మాసికానికి కూడా ఉపాసిని మహారాజ్ జోగ్ ఒక చోట, అదేవిధంగా ఇక్కడ షిరిడీలో బాలేబాటే, బూటి, కాకాసాహెబ్ లాంటి వారు పెద్ద అన్నసంతర్పణలు చేసేటువంటి వారు. ప్రతి ఏడాది కూడా వీళ్ళందరూ కూడా జీవించినంతకాలం బాబాకు అంకితమైనటువంటి భక్తులందరూ కూడా ప్రతి ఏటా కూడా షిరిడీలో బాబా మహాసమాధి ఈ ఉత్సవానికి, వారి పుణ్యతిథికి పెద్ద ఎత్తున అన్నసంతర్పణలు, దాన ధర్మాలు. మనము ఈ అధ్యాయంలో మాట్లాడుకున్నట్టు వీరందరికీ కూడా ఒకటే భావన, బాబా మాకు అలౌకికమైనటువంటి తండ్రి. లౌకికమైనటువంటి తండ్రులు అందరికీ ఉన్నారు. ఆ లౌకికపరమైనటువంటి తండ్రులు ఎవ్వరూ చేయలేనటువంటి మేలును ఈ అలౌకికమైనటువంటి తండ్రి చేశాడు. అందువల్ల ఈ తండ్రి యొక్క రుణం తీర్చుకోవాలి. ఈ తండ్రికి చేయాల్సినటువంటి సేవ మనం చేయాల్సినటువంటి మాసికాలు, అదేవిధంగా పుణ్యతిథులు మనము శాస్త్రోక్తంగా చేయాలి, శక్తి మేరకు చేయాలనేటువంటి తపన ఆనాటి భక్తుల్లో ఉండేది. అందుకనే మనకు కూడా ఈరోజు అటువంటి అదృష్టాన్నే బాబా ఇచ్చారు. బాబా పుణ్యతిథి సందర్భంగా మనం షిరిడీలో అన్నప్రసాదాలయానికి బియ్యం అర్పణం, దాంతోపాటు షిరిడీలో ఆ రోజు బాబాగారి పుణ్యతిథి రోజు మహా అన్న సంతర్పణను ఏర్పాటు చేసేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని సాయి టీవీకి ఇచ్చారు. సాయి టీవీని ప్రేమించేటువంటి మీరందరూ కూడా, బాబాను ఆరాధించేటువంటి మీరందరూ తప్పకుండా ఈ విజయదశమి అర్పణంలో పాల్గొనండి. ఇప్పటి వరకు కొద్దిమంది పాల్గొన్నారు. ఎందుకంటే బాబా పట్ల మనము ప్రేమను చాలా సందర్భాల్లో చాటుకుంటాం. కానీ వారి పుణ్యతిథి రోజు, మామూలుగా మన ఇంట్లో పెద్దలకే మనము ఏదైనా మాసికాలు పెట్టాల్సి వస్తే, వారి పుణ్యతిథులు చేయాల్సి వస్తే ఘనంగా చేస్తాం. కానీ మన జీవితాన్ని ఘనంగా ఉన్నత స్థితికి తీసుకెళ్ళినటువంటి, మన జీవితాలకు ఒక భరోసా ఇస్తున్నటువంటి మన అలౌకికమైనటువంటి తండ్రి అయినటువంటి శ్రీ సాయి భగవాను యొక్క పుణ్యతిథికి మీ శాయశక్తుల అక్కడ జరిగేటువంటి అన్న సంతర్పణకు, అర్పణం కార్యక్రమానికి మీ యొక్క సహాయాన్ని, సహకారాన్ని అందించండి. ఓం శ్రీ సాయిరామ్. సాయి నా సాయి దేవ నీ సమాధి లీలలు అలలు అలలుగా ఉప్పొంగి ప్రవహించగా లోకమంతా నీ ప్రతిరూపమాయనుగా. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సాయిబాబా మహాసమాధి ఉత్సవాన్ని మరొక 5 రోజుల్లో మనం జరుపుకోబోతున్నాం. అక్టోబర్ 24వ తేదీ మంగళవారం రోజు షిరిడీలో మనము ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. బాబా మహాసమాధి పుణ్యతిథి సందర్భంగా మహా అన్నప్రసాద సంతర్పణ, అదేవిధంగా బాబా సమాధి ప్రస్థానం పైన అద్వితీయమైనటువంటి సత్సంగము, మరియు బాబా మహాసమాధి సందర్భంగా వారు మనకు ఏమి బోధించారు, వారి మహాసమాధి ప్రస్థానం ఏ విధంగా సాగిందనేటువంటి విషయాలతో కూడినటువంటి అద్వితీయమైనటువంటి పుస్తకం ఒకటి బాబా కృప వల్ల మనం ముద్రించుకున్నాం. ఆ పుస్తకాన్ని షిరిడీలో ఆవిష్కరించుకుంటాం. అదే రోజు బాబా మహాసమాధి పుణ్యతిథి రోజు మంగళవారం 24వ తేదీ రోజు మీరు భక్త నివాస్ వెళ్ళేటువంటి రోడ్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పక్కనే ఉన్నటువంటి గ్రౌండ్లో మనం పెద్ద ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అక్కడే సత్సంగము, పుస్తకావిష్కరణ కూడా అక్కడే ఉంటుంది. బాబాగారి పుణ్యతిథి సందర్భంగా
నిర్వహించేటువంటి అన్నప్రసాద వితరణలో మీరు కూడా భాగస్వాములు కండి. బాబా మహాసమాధి విజయదశమి రోజు తీసుకున్నారు. విజయదశమి రోజు మనం చేసేటువంటి ఏ పుణ్యకార్యమైనా సరే అందుకు అనేక రెట్లు ఎక్కువగా మనకు కలిసి వస్తుందట. అందుకనే విజయదశమి రోజు చక్కగా దానాలు, వస్త్రదానము, అన్నదానము ఇవన్నీ కూడా చేస్తే మనకు శ్రేయస్కరం. అందుకనేనేమో బాబా తన భక్తులకు శ్రేయస్సును కలిగించడానికే వారు విజయదశమి రోజు వారు తమ శరీరాన్ని పంచభూతాలకు సమర్పించేసి మనందరికీ కూడా గొప్ప శ్రేయస్సును ఈరోజు కల్పిస్తున్నారు. అటువంటి పుణ్యమూర్తి యొక్క పుణ్యతిథి సందర్భంగా జరిగేటువంటి సేవా కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనండి. కనీసం ఒక 50 మంది భోజనానికి 1116 నుంచి 100 మంది భోజనానికి 5116 వరకు మీరు సమర్పించవచ్చు. మన జీవితంలో బాబా అనేక రకాలైనటువంటి మేళ్ళు, లీలలు, మనకు ఆపత్కాలంలో ఆయన ఆదుకున్నటువంటి తీరు, దీనికి మనము ఏమిస్తే వారి రుణం తీరుతుంది. కనీసం వారి పుణ్యతిథి రోజైనా జరిగేటువంటి ఈ అద్వితీయమైనటువంటి నిస్వార్థమైనటువంటి సేవలో మీరందరూ కూడా పాల్గొనండి. ఆ రోజు మీరు కూడా కనీసం ఒక 10 మందికో, 20 మందికో, 50 మందికో, 100 మందికో అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనండి. దానికి సంబంధించి కనీసం ఒక 21 మందికి 1116, అదేవిధంగా 50 మందికి 2501 రూపాయి, 100 మందికి చేయదలుచుకున్నటువంటి వాళ్ళు 5116. అంటే మనం ఒక్క భోజనానికి 50 రూపాయలు మనం వెచ్చిస్తున్నాం. మీ శక్తి మేరకు ఎంతమందికి ఆహారాన్ని అందించదలుచుకుంటే అంత దక్షిణ సమర్పించండి. ఆ దక్షిణ బాబా పుణ్యతిథి రోజు షిరిడీలో జరిగేటువంటి అన్నప్రసాద వితరణకు వినియోగించబడుతుంది. ఓం శ్రీ సాయిరామ్. సాయి నా సాయి దేవ